కోనసీమ జిల్లా అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రత్యేక మేనిఫెస్టోతో గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వెనుకున్న పార్టీని చూడొద్దు, బ్యాక్గ్రౌండ్ పట్టించుకోవద్దు, కేవలం మేనిఫెస్టోను చూసి మాత్రమే ఓటు వేయండి అంటున్నారు. 7 అంశాలతో రూపొందించిన తన మేనిఫెస్టోను చదివి ఆ తర్వాత ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని చెప్తున్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒక్కటే కాదు, సమస్యలపై పోరాడే సత్తా ఉన్న నేతను ఎన్నుకోవాలంటున్నారు. గెలిచిన తర్వాత మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని నెరవేర్చకపోయినా ఇంటికొచ్చి మరీ నిలదీయొచ్చు అంటున్నారు. నా మేనిఫెస్టోలో మేజర్గా నేను ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, జాబ్ సెక్యూరిటీ అని మేజర్ యాక్టివిటీస్గా తీసుకున్నాను. నా ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేసిన వాళ్ళ పనితీరుని రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకుని వాళ్ళు ఏ పాయింట్స్ అయితే మిస్ అయ్యారో ఆ పాయింట్సే నేను పెట్టుకోవడం జరిగింది. ఒక ఆయన నాది కులం కాబట్టి ఓటేయండి అంటాడు, ఇంకొక ఆయన నాది పార్టీ కాబట్టి ఓటేయండి అంటాడు, ఇంకొక ఆయన నాది యూనియన్ కాబట్టి ఓటేయండి అంటాడు. ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు సుందర్. ఒక్క అవకాశం ఇస్తే తానేంటో నిరూపించుకుంటా అంటున్నారు.